రమణ మహర్షి జీవిత చరిత్ర బోధనలు పుస్తక పఠనంలో 97వ పేజీలో కంటిన్యూషన్ అన్నమాట. గురువు కళ్ళు చెవులు తెరుచుకొని ఉన్న ధ్యానంలో ఎప్పుడు సర్వద్రష్టపైనే ఏకాగ్రత ఉండడం వల్ల ఏది వినబడదు, కనబడదు. భౌతిక భావమే ఉండదు, మానసిక స్పృహ కూడా ఉండదు. అంతా ఆధ్యాత్మికమే. మనకు సందేహాలను కలిగించి మన మనస్సును మబ్బువలే కమ్మివేసే ప్రపంచాన్ని తీసివేస్తే భగవంతుడు అనే జ్యోతి స్పష్టంగా ప్రకాశిస్తుంది. ప్రపంచాన్ని తీసివేయటము ఎలా? ఒక ఉదాహరణ. ఎవరినైనా చూసినప్పుడు అతడు కేవలం మనిషి అనుకోకుండా దేహధారి అయిన భగవంతుడు అనుకోవాలి. ఆ దేహం భగవంతుని ఆదేశానుసారం పరిపూర్ణంగా కానీ మరో విధంగా కానీ వర్తిస్తుంది. అంటే నావికుని ఆజ్ఞానుసారం పోయే నావలాగా. పాపాలు అంటే ఏమిటి? ఉదాహరణకు, ఎవరైనా విపరీతంగా త్రాగుతాడు. ఎందుచేత? తాను బందీనన్న భావము ఇష్టం లేక. తనివి తీరా తాగలేను అన్న భావము అతడు భరింపలేడు. అతను చేసే ప్రతి పాపపు పనిలోనూ విముక్తి పొందాలన్న కాంక్ష ఉంది. ఈ స్వేచ్ఛాపిపాసే మనిషికి మనస్సులో భగవంతుని మొదటి చేష్ట. ఆ వ్యక్తి బంధితుడు కాదని భగవంతునికి తెలుసు. అతిగా తాగడం మనిషికి స్వేచ్ఛనివ్వదు. కానీ తాను స్వేచ్ఛను వెతుక్కుంటున్నానని మనిషికి తెలియదు. అది గ్రహించాడంటే స్వేచ్ఛను సంపాదించడానికి పరమోత్కృష్టమైన మార్గాన్నే వెతుక్కుంటాడు. చిత్రమేమిటంటే, తాను బంధితుడను కాను అని గ్రహిస్తేనే కానీ మనిషికి విముక్తి లేదు. ఆ విధంగా బంధితులము అని భావించే వ్యక్తి వాస్తవానికి అవధులు లేని ఆత్మే. ఇంద్రియ గోచరం కానిది ఏదీ నాకు తెలియదు కాబట్టి నేను బందీని. నిజానికి అన్ని దేహాలలోనూ మనస్సులోనూ ఎరిగిన దానిని